ఇప్పటికీ సీఐ నాగరాజ్‌ని అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు చేసి కోర్టుకైతే తరలించారు. ప్రస్తుతం మనతో పాటు సాయి కృష్ణ మినిమమ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోర్టుకు కూడా పంపిస్తున్నారు, తీసుకెళ్తున్నారు. సిట్ విచారణ కూడా జరుగుతుంది. మీరు ఇది అంతటితో సంతృప్తిగా ఉన్నారా? మేము చాలా సంతృప్తిగా ఉన్నామండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిందని నమ్ముతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఏం చెప్పారు? ఆయన చెప్పినట్టే జరుగుతుందా ఇది? 100కి 100% ఆయన చెప్పినట్టే జరుగుతుందండి. ఆయన పర్యవేక్షణలోనే ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. సిట్ విచారణ చేస్తున్నారు. మేము చెప్పింది కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పాము. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పాము. కంపల్సరీ అదే జరుగుతుంది మేడం. ఓన్లీ సీఐ నాగరాజ్ మీదే విచారణ ఏదైనా జరగాలనుకుంటున్నారా? ఇంకెవరి మీదైనా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరిగేది సిఐ నాగరాజ్ మీద జరుగుతుందండి. నాగరాజు గారితో పాటు ఎవరెవరు సహకరించారనేది అందరూ కూడా వెలుగులోకి వస్తుంది. సిట్ విచారణలో బయటకు వస్తుంది. దాని మీదే దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కతిభవన్లో కూడా అరెస్ట్ చేస్తారని నమ్మకం ఉంది మేడం. అంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కోరారు ఆవిడ కోసం? ఇప్పుడు అసలు కేసు సిట్ విచారణ ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు మేడం. చంద్రబాబు గారు దయతో ఏదన్నా చేస్తారేమో అని మాకు తెలియదు. అయినా మేము అడగలేదు మేడం అసలు. అంటే సాయి కృష్ణ 14 ఇయర్స్ అమ్మాయిని పాక్సో వేధించాడని, ఇది చేశారని, పాక్సో కేసు ఉన్న మనిషిని ఎలా సపోర్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? మేడం ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని మాకు అనిపిస్తుంది మేడం. సాయి కృష్ణకి 8 years బ్యాక్ పోక్సో కేసు పెట్టారు. సాయి కృష్ణకి 24 years. వాళ్ళిద్దరూ బావా మరదలే అవుతారు. ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో కూడా కొన్నింటిలో వచ్చింది మేడం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కూడా వచ్చింది. ఆమె కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉంది మేడం. ఆయనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మేము పెద్దగా, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ కన్నా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మేడం. మేము కూడా ఆయన అభిమానిస్తాం కాబట్టి మేము ఆయన గురించి మాట్లాడటానికి కూడా మాకు ఎక్కువ ఇష్టం ఉండదు. మా ఇంట్లో మాకు ఒక బ్రదర్ అలాగో మాకు పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో ఒక పెద్ద అన్నయ్యగా లెక్క మేడం. ఆయన ఏమన్నా కానీ మేము తీసుకుంటాం మేడం. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని, సిబిఎన్ని తిట్టిన మీరు ఒకేసారి పవన్ కళ్యాణ్ వైపు సిబిఎన్ గురించి మాట్లాడుతున్నారని వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? మేడం గారు మీకు ఒక విషయం చెప్పాలంటే ఈ రాజకీయ నాయకుల్లో చాలామంది ఎన్ని రకాలుగా ఎన్ని పార్టీలు మారుతారో మీకు అవగాహన ఉంటుంది మేడం గారు. ఇప్పుడు ఒక మనిషికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి, బైక్లో పెట్రోల్ అయిపోయి, నడి రోడ్డు మీద నుంచున్నప్పుడు సహాయం చేయడానికి వచ్చిన మాట వాస్తవమే వైసీపీ. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎవరైతే ఆ తల్లికి న్యాయం చేయగలరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కేసుని నిజానిజాలు బయటపెట్టి ఈ తల్లికి న్యాయం జరగాలంటే ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళు చేయగలరు తప్పితే, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం వచ్చి న్యాయం చేయాలంటే రాష్ట్రంలో ఇది రాజకీయ కక్షలోనూ కుల మతాలకు సంబంధించిన గొడవలకు సంబంధిస్తుందే కానీ తల్లికి న్యాయం మాత్రం మరుగున పడిపోయే ఆలోచనతో ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానికి సిద్ధపడింది మేడం. అంటే ఇప్పటికీ ఈ కేసులో చాలా మంది పెద్ద ఆఫీసర్లు ఉన్నాయని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అంటే అలాంటిది ఏదైనా మీరు అనుకుంటున్నారా? ఈ కేసులో ఉన్న నిందితుడే చిన్న నిందితుడు. ఈ కేసులో పెద్ద ఆఫీసర్లు ఉంటారంటే ఇది రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మటానికి శక్యంగా లేదు మేడం, నమ్మశక్యంగా లేదు. ఈ కేసులో ఉందల్లా సిఐ నాగరాజు, కానిస్టేబుల్స్, ఆ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు టాస్క్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్స్ అనే మాకు అందిన సమాచారం. అది కూడా సిట్టు కూలంకుషంగా విచారణ చేసింది. వాళ్ళ సబ్జెక్టులతో పాటు కతిమ వాళ్ళు ఎంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తానికి రంగం సిద్ధం అవుతుందని మాకు ఆలోచన ఉంది మేడం. ఇప్పటికీ సీఐ నాగరాజ్ కోసం కొవ్వొత్తిల ర్యాలీలు అంటూ ర్యాలీలు అయితే కృష్ణలంకలో స్టార్ట్ అయినాయి. అసలు దాని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? మీ స్టాండ్ ఏంటి దాని గురించి? ఆయనకు ఆల్రెడీ 200 కోట్లు ఆయనకు ఉంది మేడం. రానున్న రోజుల్లో నాగరాజు గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు, ఆలోచించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నాగరాజు గారికి బయటకు వచ్చిన తర్వాత నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు చేస్తున్న ర్యాలీలు చేస్తున్న అటువంటి కార్యకర్తలను నమ్ముకొని రాజకీయాల్లోకి దిగితే మాత్రం డబ్బులు పోతాయి, ఓడిపోవటం కూడా ఖాయం అనేది నాగరాజు గారికి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను మేడం. ఇప్పటికీ ఏంటో అంటున్నారంటే వైసీపీ నేతలందరూ మొన్నటి వరకు మేము వస్తే కానీ సిబిఎన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఈ కేసు, అలాంటిది మేము వచ్చిన తర్వాత సిబిఎన్ గారిని కలిసిన తర్వాత మీరు మాట మార్చేశారు, మేనమామ మాట మార్చేశారని మీ మీద వస్తున్న ఆరోపణలు అండి. దీనికి ఏమంటారు? ఎంతోమంది ఎన్నో పార్టీలు మారుతూ ఉంటాడు. ఒక తల్లికి అన్యాయం జరిగిందని పార్టీలకి సంబంధం లేదని అంబటి రాంబాబు గారు మా చుట్టమని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు. కృష్ణా గారి పిల్లలు మాకు బంధువులనే చెప్పారు రాంబాబు గారు. ఇది ఏ రాజకీయాలకి సంబంధం లేదని చెప్పారు. కావాలంటే మీడియా ఒకసారి తిరగేసి చూడండి. ఇప్పటికీ చెప్తున్నా రాంబాబు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. రాంబాబు గారు ఈ రోజు పిలిచినా మేము వస్తాం, ఆయన పిలిచినా మేము వెళ్తాం. దీనికి కులాలకి రాజకీయ పార్టీలకి సంబంధం ఉంది మేడం.
రాంబాబు గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కృష్ణా గారి పిల్లలు మాకు ఇప్పుడు నుంచి కాదు, దివితాలూకా నుంచి మాకు వాళ్ళకి బంధుత్వం ఉంది. సింహాద్రి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇక్కడున్న నాయకులందరికీ మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పారు. అంతేగాని ఇది పర్టిక్యులర్గా ఒక పార్టీకి సంబంధం అని చెప్పలేదుగా మేడం. అంటే ఇప్పటికే మీ అబ్బాయి సాయి కృష్ణ మీద ఇన్ని కేసులు ఉన్న ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అసలు కేసులు ఉన్నాయి అంటున్నారు మేడం. అతని మీద ఉంది 3 కేసులు. ఒక కేసులో బెయిల్ మీద బయటకు వచ్చాడు, 2 కేసుల్లో వారెంట్ పెండింగ్ ఉంది. వారెంట్ పెండింగ్ మీద ఉన్న అతన్ని తీసుకొచ్చారే తప్పన ఇన్ని కేసులు ఉన్నాయంటున్నారు, కానీ ఒక్క ఛానల్ వాళ్ళు కూడా ఈ కేసులు ఉన్నాయని చెప్పలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక మంచి కుక్కను చంపాలన్నప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేసి చంపేసి, ఇప్పుడు అది మంచి కుక్క కాదు పిచ్చి కుక్క అందుకే చంపేశామని చెప్పడానికి చెప్పే కేసులు తప్ప ఇవి. నిజంగా సాయి కృష్ణ చేసిన కేసులు ఏంటనేది అందరూ బయటికి తీసుకొస్తే మంచిది. అంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, సిఐ నాగరాజ్కి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఒక్క సిఐ నాగరాజ్కే కాదు మేడం, సిఐ నాగరాజుకి సహకరించిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, అదర్ పర్సన్స్కి, ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలన్నదే విజయలక్ష్మి గారి కోరిక. వాళ్ళ మేనమావగా మా కోరిక కూడా అదే మేడం. అంత మటుకి ఈ కేసులో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు, కొంతమందికి సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేయలేకపోవచ్చు, కానీ ఎవరెవరు మాకు సహాయం చేశారో వాళ్ళందరినీ మాత్రం ఇక్కడ పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని, వాళ్ళకి మా అవసరం ఉన్న రోజున తప్పకుండా సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సిట్ విచారణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం ఏమన్నా మాకు సంతోషమే అంటున్నారు సాయికృష్ణ మేనమామ నవరంగ్ గారు. ప్రస్తుతం మనం క్లోజ్ చేస్తున్నాం. కెమెరామ్యాన్ నానితో అథా మహమ్మద్, RTV విజయవాడ. ఇప్పటికీ సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు చేసి కోర్టుకు అయితే తరలించారు. ప్రస్తుతం మనతో పాటు సాయికృష్ణ మేనమామ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కోర్టుకు కూడా పంపిస్తున్నారు, తీసుకెళ్తున్నారు. సిట్ విచారణ కూడా జరుగుతుంది. మీరు ఇదంతా సంతృప్తిగా ఉన్నారు? మేము చాలా సంతృప్తిగా ఉన్నామండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిందని నమ్ముతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఏం చెప్పారు? ఆయన చెప్పినట్టే జరుగుతుందా? ఇది 100% ఆయన చెప్పినట్టే జరుగుతుందండి. ఆయన పర్యవేక్షణలోనే ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. సిట్ విచారణ చేస్తున్నారు. మేము చెప్పింది కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పాము, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పాము. కంపల్సరీ అదే జరుగుతుంది మేడం. ఓన్లీ సిఐ నాగరాజ్ మీదే విచారణ ఏదైనా జరగాలనుకుంటున్నారా? ఇంకెవరి మీదైనా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరిగేది సిఐ నాగరాజు మీద జరుగుతుందండి. నాగరాజు గారితో పాటు ఎవరెవరు సహకరించారనేది అందరూ కూడా వెలుగులోకి వస్తుంది. సిట్ విచారణలో బయటకు వస్తుంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కతిమాలను కూడా అరెస్ట్ చేస్తారని నమ్మకం ఉంది మేడం. అంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కోరారు ఆవిడ కోసం? ఇప్పుడు అసలు కేసు సిట్ విచారణలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు మేడం. చంద్రబాబు గారు దయతో ఏదన్నా చేస్తారేమో అని మాకు తెలియదు. అయినా మేము అడగలేదు మేడం. అసలు అంటే సాయి కృష్ణ 14 years అమ్మాయిని పాక్సో వేధించాడని, ఇది చేశారని, పాక్సో కేసు ఉన్న మనిషిని ఎలా సపోర్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు మేడం? ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని మాకు అనిపిస్తుంది మేడం. సాయి కృష్ణకి 8 years బ్యాక్ పోక్సో కేసు పెట్టారు. సాయి కృష్ణకి 24 years. వాళ్ళిద్దరూ బావ మరదలే అవుతారు. ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో కూడా కొన్నింటిలో వచ్చింది మేడం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కూడా వచ్చింది. ఆమె కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉంది మేడం. ఆయనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మేము పెద్దగా, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ కన్నా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మేడం. మేము కూడా ఆయన అభిమానిస్తాం కాబట్టి మేము ఆయన గురించి మాట్లాడటానికి కూడా మాకు ఎక్కువ ఇష్టం ఉండదు. మా ఇంట్లో మాకు ఒక బ్రదర్ అలాగో మాకు పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో ఒక పెద్ద అన్నయ్యగా లెక్క మేడం. ఆయన ఏమన్నా కానీ మేము తీసుకుంటాం మేడం. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని, సిబిఎన్ని తిట్టిన మీరు ఒకేసారి పవన్ కళ్యాణ్ వైపు సిబిఎన్ గురించి మాట్లాడుతున్నారని వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? మేడం గారు, మీకు ఒక క్వశ్చన్ చెప్పాలంటే ఈ రాజకీయ నాయకుల్లో చాలామంది ఎన్ని రకాలుగా ఎన్ని పార్టీలు మారుతారో మీకు అవగాహన ఉంటుంది మేడం గారు. ఇప్పుడు ఒక మనిషికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి, బైక్లో పెట్రోల్ అయిపోయి, నడి రోడ్డు మీద నుంచున్నప్పుడు సహాయం చేయడానికి వచ్చిన మాట వాస్తవమే వైసీపీ. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఎవరైతే ఆ తల్లికి న్యాయం చేయగలరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కేసుని నిజానిజాలు బయటపెట్టి ఈ తల్లికి న్యాయం జరగాలంటే ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళు చేయగలరు తప్పితే, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం వచ్చి న్యాయం చేయాలంటే రాష్ట్రంలో ఇది రాజకీయ కక్షలోనూ కుల మతాలకు సంబంధించిన గొడవలకు సంబంధిస్తుందే కానీ తల్లికి న్యాయం మాత్రం మరుగున పడిపోయే ఆలోచనతో ఉంది. కాబట్టి మేము చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానికి సిద్ధపడింది మేడం. అంటే ఇప్పటికీ ఈ కేసులో చాలా మంది పెద్ద ఆఫీసర్లు ఉన్నాయని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అంటే అలాంటిది ఏదైనా మీరు అనుకుంటున్నారా? ఈ కేసులో ఉన్న నిందితుడే చిన్న నిందితుడు. ఈ కేసులో పెద్ద ఆఫీసర్లు ఉంటారంటే ఇది రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మటానికి శక్యంగా లేదు మేడం, నమ్మశక్యంగా లేదు. ఈ కేసులో ఉందల్లా సిఐ నాగరాజు, కానిస్టేబుల్స్,
ఆ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు టాస్క్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్స్ అనే మాకు అందిన సమాచారం. అది కూడా సిట్టు కూలంకుషంగా విచారణ చేసింది. వాళ్ళ సబ్జెక్టులతో పాటు కతిమ వాళ్ళు ఎంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళ కూడా అరెస్ట్ చేస్తానికి రంగం సిద్ధం అవుతుందని మాకు ఆలోచన ఉంది మేడం. ఇప్పటికీ సిఐ నాగరాజు కోసం కొవ్వొత్తుల ర్యాలీలు అంటూ ర్యాలీలు అయితే కృష్ణలంకలో స్టార్ట్ అయినాయి. అసలు దాని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? మీ స్టాండ్ ఏంటి దాని గురించి? ఆయనకు ఆల్రెడీ 200 కోట్లు ఆయనకు ఉంది మేడం. రానున్న రోజుల్లో నాగరాజు గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు, ఆలోచించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నాగరాజు గారికి బయటకు వచ్చిన తర్వాత నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు చేస్తున్న ర్యాలీలు చేస్తున్న అటువంటి కార్యకర్తలను నమ్ముకొని రాజకీయాల్లోకి దిగితే మాత్రం డబ్బులు పోతాయి, ఓడిపోవడం కూడా ఖాయం అనేది నాగరాజు గారికి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను మేడం. ఇప్పటికీ ఏంటో అంటున్నారంటే వైసీపీ నేతలందరూ మొన్నటి వరకు మేము వస్తే కానీ సిబిఎన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఈ కేసు, అలాంటిది మేము వచ్చిన తర్వాత సిబిఎన్ గారిని కలిసిన తర్వాత మీరు మాట మార్చేశారు, మేనమామ మాట మార్చేశారని మీ మీద వస్తున్న ఆరోపణలు అండి. దీనికి ఏమంటారు? ఎంతోమంది ఎన్నో పార్టీలు మారుతూ ఉంటాడు. ఒక తల్లికి అన్యాయం జరిగిందని పార్టీలకి సంబంధం లేదని అంబటి రాంబాబు గారు మా చుట్టమని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చారు. కృష్ణా గారి పిల్లలు మాకు బంధువులనే చెప్పారు రాంబాబు గారు. ఇది ఏ రాజకీయాలకి సంబంధం లేదని చెప్పారు. కావాలంటే మీడియా ఒకసారి తిరగేసి చూడండి. ఇప్పటికీ చెప్తున్నా, రాంబాబు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. రాంబాబు గారు ఈ రోజు పిలిచినా మేము వస్తాం, ఆయన పిలిచినా మేము వెళ్తాం. దీనికి కులాలకి రాజకీయ పార్టీలకి సంబంధం ఉంది మేడం. రాంబాబు గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కృష్ణా గారి పిల్లలు మాకు ఇప్పుడు నుంచి కాదు, దివతాలుకా నుంచి మాకు వాళ్ళకి బంధుత్వం ఉంది. సింహాద్రి రమేష్ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఇక్కడున్న నాయకులందరికీ మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పారు. అంతేగాని ఇది పర్టిక్యులర్గా ఒక పార్టీకి సంబంధం అని చెప్పలేదుగా మేడం. అంటే ఇప్పటికే మీ అబ్బాయి సాయి కృష్ణ మీద ఇన్ని కేసులు ఉన్న ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అసలు కేసులు ఉన్నాయి అంటున్నారు మేడం. అతని మీద ఉంది 3 కేసులు. ఒక కేసులో బెయిల్ మీద బయటకు వచ్చాడు, 2 కేసుల్లో వారెంట్ పెండింగ్ ఉంది. వారెంట్ పెండింగ్ మీద ఉన్న అతన్ని తీసుకొచ్చారే తప్పన ఇన్ని కేసులు ఉన్నాయంటున్నారు, కానీ ఒక్క ఛానల్ వాళ్ళు కూడా ఈ కేసులు ఉన్నాయని చెప్పలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక మంచి కుక్కను చంపాలన్నప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేసి చంపేసి, ఇప్పుడు అది మంచి కుక్క కాదు పిచ్చి కుక్క అందుకే చంపేశామని చెప్పడానికి చెప్పే కేసులు తప్ప ఇవి. నిజంగా సాయి కృష్ణ చేసిన కేసులు ఏంటనేది అందరూ బయటికి తీసుకొస్తే మంచిది. అంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, సిఐ నాగరాజ్కి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఒక్క సిఐ నాగరాజుకే కాదు మేడం, సిఐ నాగరాజుకి సహకరించిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, అదర్ పర్సన్స్కి, ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలన్నదే విజయలక్ష్మి గారి కోరిక. వాళ్ళ మేనమావగా మా కోరిక కూడా అదే మేడం. అంత మటుకి ఈ కేసులో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు, కొంతమందికి సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేయలేకపోవచ్చు, కానీ ఎవరెవరు మాకు సహాయం చేశారో వాళ్ళందరినీ మాత్రం ఇక్కడ పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని, వాళ్ళకి మా అవసరం ఉన్న రోజున తప్పకుండా సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సిట్ విచారణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం ఏమన్నా మాకు సంతోషమే అంటున్నారు సాయికృష్ణ మేనమామ నవరంగ్ గారు. ప్రస్తుతం మనం క్లోజ్ చేస్తున్నాం. కెమెరామ్యాన్ నానితో అత్తా మహమ్మద్ RTV విజయవాడ.